హెల్తీ పీనట్ లడ్డు. వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి అమ్మాయి. హాయ్ అండి, నేను మీకు ఇప్పుడు పీనట్ లడ్డు చేసి చూపిస్తున్నాను. ఆ పీనట్స్ నేను 3 కప్స్ తీసుకున్నానండి. ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాను. నేనైతే తుప్పు తీయటం లేదు దీనికి. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయండి. అలాగే దీనికి 3 కప్స్ ఆఫ్ పీనట్స్కి మనము 1 కప్ ఆఫ్ జాగరీ తీసుకున్నాను. ఇది హెల్త్కే కాకుండా స్కిన్కి, హెయిర్కి చాలా మన ఐ విజన్కి, పీరియడ్ క్రాంప్స్కి అన్నిటికీ చాలా ఉపయోగపడుతుందండి. శరీరం నుండి విష పదార్థాలను కూడా తొలగిస్తుంది. మనకు జింక్ సెలీనం ఉండడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ రక్తహీనతను తగ్గిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉండే అనీమియాని కూడా బాగా తగ్గిస్తుంది. అలాగే డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. అలాగే పీనట్స్ కూడా అంతే అండి. ఆల్మోస్ట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని మొత్తం తీసేస్తాయి. గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తాయి. మనకు వెయిట్ మేనేజ్మెంట్కి కూడా పీనట్స్ బాగా ఉపయోగపడతాయి. నేను 3 కప్స్ పీనట్స్ తీసుకున్నాను కదా, అందుకు 3 ఇలాచీ తీసుకున్నానండి. దీనివల్ల కూడా మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే బీపీ, డయాబెటిక్స్ ఉండే వాళ్ళకి కూడా కంట్రోల్లో ఉంటుంది. బ్రెయిన్కి అంది డైజెషన్కి, హార్ట్కి అంతా ఇలాచీ చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి నేను పీనట్ లడ్డు తయారు చేస్తున్నాను. ఇది చిన్నపిల్లలకి ఉపయోగిస్తున్నాను కాబట్టి నేను దీంట్లోకి సెసమీ సీడ్స్ వేయట్లేదు. మనం పెద్దవాళ్ళైతే సెసమీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే వేడిని ఇస్తుంది అని చెప్పి నేను ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాను. ఇది ఇలా తయారు చేసుకున్న తర్వాత కూడా మనము లాస్ట్లో అయినా సెసమీ సీడ్స్ ఫ్రై చేసుకొని కలిపేసుకొని మనము లడ్డు చేసేసుకోవచ్చు. నేను బాగా మెత్తగా స్మూత్ చేస్తున్నాను ఇది పిల్లలకి అని. చూసారు కదా, నేను చాలా మెత్తగా స్మూత్ చేశాను. బాగా మిక్సీ పెట్టాను. ఇది బాగా పట్టడం వల్ల దీంట్లో ఆయిల్ కూడా బాగా వస్తుందండి మనకు లడ్డు కట్టుకోవడానికి. చాలా అంటే చాలా స్మూత్గా చేసేసాను. నేనైతే తుప్పు తీయలేదండి పీనట్స్కి. అది ఉంటేనే హెల్త్కి చాలా మంచిది అని. అండ్ మీకు తెలుసు కదా, పీనట్స్ అండ్ జాగరీ కలిపి తింటే మనకు బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ 2 కాంబినేషన్ వల్ల. నేను ఇప్పుడు వంటలు కట్టి మీకు చూపిస్తానండి. మీరు ఇలా అయినా కట్టుకోవచ్చు. దీంట్లోకి కొంచెం మీరు వేడివేడి పాలను కలుపుకుంటా కట్టచ్చు. లేదు ఓకే అనుకుంటే మనం కొంచెం నెయ్యి అయినా వేడి చేసుకొని దాన్ని కలుపుకొని వంటలు కట్టచ్చు అండి. కొంచెం చాలండి, వంటలు ఈజీగా వచ్చేస్తాయి. మా అమ్మాయి వచ్చి అడుగుతోందండి కొంచెం ఇవ్వమని. పిల్లలు కదా బాగా ఇష్టంగా తింటారు దీన్ని. నేను వంటలు కట్టి చూపిస్తాను మీకు. ఎంత స్మూత్గా ఆడిచ్చాను చూసారు కదా. చూడండి, వంటలు నాకు ఆల్మోస్ట్ నేను చిన్న కప్స్కి 3 కప్స్ తీసుకున్నాను కదా, నాకు 15 వరకు వచ్చాయండి వంటలు. బాగా స్మూత్గా వచ్చాయి. దీంట్లోకి నేను జస్ట్ పాలు కలుపుకున్నానండి. పాలు కలుపుకొని వంటలు చేశాను. ఆల్రెడీ దీంట్లో ఆయిల్ ఉండడం వల్ల మనకు వంట కూడా బాగా వచ్చేస్తుంది. అది కాకుండా నేను స్మూత్గా చెప్పాను కదా, అందుకని వంట కూడా చాలా మెత్తగా ఉందండి. చిన్నపిల్లలకి కూడా మనం డైరెక్ట్గా ఇవ్వచ్చు. 8 మంత్స్ బేబీకి కూడా మనము 2 to 3 ఇవ్వచ్చు అండి. కాకపోతే సెసమీ సీడ్స్ వేస్తే మాత్రం అంత వద్దండి, ఎందుకంటే అది బాడీకి వేడి చేస్తుంది కదా చిన్నపిల్లలకి. మనం పెద్దవాళ్ళైతే మనం సెసమీ సీడ్స్ యాడ్ చేసుకొని దీంట్లోకి వంటలు కట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇది. దీనివల్ల అయితే మెయిన్గా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ ద అబుదాబి ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండి.